నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కుంభకోణానికి ముప్పిడి అవినాష్ రెడ్డి వ్యూహకర్తన్న పోలీసులు. ముడుపుల లావాదేవీల్లో కీలక పాత్రధారని రిమాండ్ రిపోర్ట్. నదుల అనుసంధానంతో రాష్ట్రానికి జలహారతి ఇస్తాం. ప్రతి ఎకరాను తడిపి రైతులను ఆదుకుంటామన్న సీఎం. రాయలసీమ ఎత్తిపోతలపై మండలిలో వైసీపీ సభ్యుల రచ్చ. జగన్ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదని కూటమి నిలదీత. ఐపీఎస్ సునీల్ నాయక్ కు గుంటూరు కోర్టు అరెస్టు వారెంట్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జారీ. ఏఓబీలో గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు. 200 కోట్ల విలువైన మత్తు పదార్థాల ద్రావణం స్వాధీనం. భారత్ ఇజ్రాయెల్ ద్వైపాక్షిక బంధంలో ఆరంభమైన నవశకం. వాణిజ్యం, వ్యవసాయం, డిజిటల్ చెల్లింపులతో పాటు కీలక ఒప్పందాలు. న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశంపై సీజేఐ తీవ్ర ఆవేదన. లోతైన కుట్ర ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్య. పుస్తకాలపై నిషేధం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర కీలకమని రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. A1 రాజకేశ్ రెడ్డితో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు చేశారని పేర్కొంది. సిండికేట్ కు ప్రధాన వ్యూహకర్త, ఆర్థిక నియంత్రణదారుగా వ్యవహరించారని వెల్లడించింది. మద్యం కేసులో A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి శుక్రవారం వరకు రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ కోర్టు గుంటూరు జిల్లా జైలుకు తరలించారని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎదుట లొంగిపోయిన నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలను సిట్ వెల్లడించింది. మద్యం కుంభకోణంలో A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర కీలకమని తేల్చింది. ఐపీసీ అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజకేశ్ రెడ్డితో కలిసి కోట్లాది రూపాయలు లావాదేవీలు చేశారని పేర్కొంది. మద్యం సిండికేట్తో కిక్ బ్యాంకులు, కమిషన్ల ద్వారా లబ్ధి పొందారని రిమాండ్ రిపోర్టులో సిట్ వివరించింది. సిండికేట్ కు ప్రధాన వ్యూహకర్త, ఆర్థిక నియంత్రణదారుగా ముప్పిడి అవినాష్ రెడ్డి వ్యవహరించారని తేటతెల్లం చేసింది. నేరపూరిత సొమ్మును మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని స్పష్టం చేసింది. ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా ఆర్డర్ ఫర్ సప్లై కేటాయించారని తెలిపింది. పాత పాపులర్ బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని గుర్తు చేసింది. పారదర్శకంగా ఉన్న ఆటోమేటెడ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ తొలగించారని, మ్యానిపులేషన్లకు అవకాశం ఉండేలా మాన్యువల్ ప్రాసెస్ ప్రవేశపెట్టారని రిపోర్టులో పేర్కొంది. ప్రభుత్వ అవుట్లెట్లతో మద్యం అమ్మకాలను ముప్పిడి అవినాష్ రెడ్డి నియంత్రించారని రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది. డిస్టిలరీల నుంచి కిక్ బ్యాక్ల రూపంలో 3,500 కోట్ల రూపాయలు సేకరించినట్లు తెలిపింది. ఈ సొమ్మును ఎన్నికల నిధులు, వ్యక్తిగత విలాసాలకు వాడారని పేర్కొంది. బినామీ పేర్లతో ఆస్తులు కొనడానికి డబ్బు మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. ముప్పిడి అవినాష్ రెడ్డి రాజకేశ్ రెడ్డికి వరుసకు సోదరుడని సిట్ వెల్లడించింది. ప్రైవేటు దుకాణాలు తొలగించి ప్రభుత్వ అవుట్లెట్ల ద్వారా మద్యం విక్రయించేలా చేశారని, మద్యం కొనుగోళ్లపై పూర్తి నియంత్రణ సాధించారని వివరించింది. ఐఐటీ గ్రాడ్యుయేట్లు, యువకులను కలెక్షన్ ఏజెంట్లుగా నియమించారని, వారి ద్వారా ముడుపులు వసూలు చేశారని సిట్ తెలిపింది. అక్రమ సొమ్ము మళ్లించడానికి తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించారని, హైదరాబాద్, తాడేపల్లిలో ముడుపుల వసూళ్లను పర్యవేక్షించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. రకాన్ని బట్టి ఒక్కో మద్యం కేసుపై 150 నుంచి 600 రూపాయల వరకు వసూలు చేశారని వెల్లడించింది. విచారణ నుంచి తప్పించుకోవడానికి 2025లో ముప్పిడి అవినాష్ రెడ్డి థాయిలాండ్ పారిపోయినట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి వచ్చిన ఆయన్ని సిట్ కార్యాలయంలో అరెస్టు చేశామని సిట్ వివరించింది. మద్యం కేసులో A7 ముప్పిడి అవినాష్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం వరకు రిమాండ్ విధించింది. గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణతో అవినాష్ రెడ్డి విజయవాడ సిట్ కార్యాలయంలో లొంగిపోయారు. విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించి జలహారతి ఇవ్వాలన్నదే తన ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. నీటిపారుదల శాఖ బడ్జెట్పై అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుతో జాతీయ రహదారుల్ని అనుసంధానం చేసినట్లుగానే గంగా కావేరీ అనుసంధానం జరగాలన్నది తన ఆకాంక్ష అని సీఎం తెలిపారు. వైసీపీ పాలకులు ప్రాజెక్టుల నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లకపోగా ఉన్న వాటిని విధ్వంసం చేశారని సీఎం మండిపడ్డారు. ఉత్పత్తి ప్రారంభోత్సవాలతో క్రెడిట్ కొట్టేయడానికే చూశారని ఆక్షేపించారు. 5 ఏళ్ల పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపారన్నారు. జులైలో వెలిగొండ గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం సహా 2029 నాటికి ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. ఈ ఏడాది మే 15న నారుమళ్లకు నీరిస్తామన్న సీఎం దానికి తగ్గట్లుగా రైతుల్ని సిద్ధం చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలను ఆదేశించారు. గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3000 టీఎంసీ సముద్రం లేకపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టు కట్టారు. ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం గాని నదుల అనుసంధానం చేసుకోగలిగితే దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. గంగా కావేరి అనుసంధానం జరగాలనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. ఒక చిన్న ఆలోచనతో మొదలు పెట్టినటువంటి నేషనల్ హైవేస్ అది ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. 5 సంవత్సరాల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారు ఒక మాట అన్నారు, మీ రాష్ట్రంలో ఉండే రివర్స్ అన్ని మీరు అనుసంధానం చేయండి, ఫైనల్ గా జాతీయ స్థాయిలో కూడా మనం లింక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాం. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వెలుగొండ 30 సంవత్సరాల కంటే ముందు ఫౌండేషన్ వేసి దగ్గర 9,000 కోట్లు అవుతుంది. కొంత డిలే కూడా అయింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్షుడు. దీనికి 2,500 కోట్లు అవుతుంది. ఏదైతే 4 సార్లు చెప్పాడు, ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను నేను. నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. విచిత్రమైన వ్యక్తి. అంత పనులు పెట్టుకొని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నారని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి వెలుగొండ మళ్లీ హామీ ఇస్తున్నా. 14 వారాలు వారం రిపోర్ట్ ఇమ్మన్నా. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఏ ఇబ్బందులున్నా సరే మళ్లీ మార్కాపురం జిల్లా, ఒంగోలు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. ఉత్తరాంధ్రలో మీరు చూస్తే అధ్యక్ష 5 ఏళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 2, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి బ్యారేజ్, తారకరాబాద్ తీర్సగర్ మహేంద్ర తనయ నదిపై ఆఫ్ షోర్ రిజర్వాయర్, హీర మండలం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. ఈ 11 ప్రాజెక్టులకు అధ్యక్ష 2,000 కోట్లు అవుతాయి. ఇది ఖర్చు పెట్టి ఇది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ టర్మ్ లో తీసుకుంటా. 2 ఏళ్లు పరిధి పెట్టుకొని పూర్తి చేస్తాం అధ్యక్ష. పోలవరం ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకుని మీరు వెళ్ళాలి అధ్యక్ష. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్ని కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు మేజర్, మీడియం, మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా 60.46% రిజర్వాయర్లు నీళ్లున్నాయి. 793.66 టీఎంసీ నీళ్లు ఈ రోజు కూడా నిల్వలుండే పరిస్థితి ఉంది. రాబోయే సంవత్సరం కొన్ని అలార్మింగ్ న్యూస్ కూడా వస్తుంది. వర్షపాతం తగ్గచ్చని నేను చాలా స్పష్టంగా ముందుగానే పంటలేమన్నాం. మే 15వ తారీఖున డేట్ ఇస్తాం. నార్మల్కి నీళ్లు ఇస్తాం. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు మీ పరిధిలో ఎక్కడైతే పంటలు వేయాలనో ఆ పంటలని ముందేసి రెయినీ సీజన్ లోనే వచ్చేట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను పుట్టినటువంటి ఈ గడ్డకు తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు
రాయలసీమ లిఫ్టుపై శాసనమండలి దద్దరిల్లింది. సీమ లిఫ్టుపై తెలంగాణ సీఎం వ్యాఖ్యల చుట్టూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ పాలనలో ప్రాజెక్టు పనులు ఆపేసి ఇప్పుడు మాట్లాడమేంటని ప్రభుత్వం మండిపడింది. ఇక కల్తీ నెయ్యి అంశంపై చర్చ మొదలు కాకుండానే సభ వాయిదా పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు వేశారు. చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనులు ఆపించామని తెలంగాణ సీఎం చెప్పడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఆరోపణలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ధీటుగా స్పందించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ను ఎన్జీటీ ఆపేసిందని, జరిమానా కూడా విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టును నిలిపివేసిన జగన్ను నిలతీయకుండా ఇప్పుడు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలతోటి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుమతులు ఇస్తే 25/5/2020 సంవత్సరంలో చాలా క్లియర్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పథకం కొనసాగించవద్దని చాలా క్లియర్ గా ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ జీవోలో చాలా క్లియర్ గా ఆ రోజునటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కోసమే అని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి 22/3/2024 తేదీ అధ్యక్ష. ఎన్జీటీ ఉత్తర్వుల్ని కాదని వీళ్ళు డిపిఆర్ నెపం పెట్టి కొన్ని పనులు ఏవైతే చేశారో దాని మీద 2.65 కోట్లు జరిమానా కూడా ఈ యొక్క ప్రాజెక్టు మీద ఆ రోజునటువంటి ప్రభుత్వం మరి ఏదైతే ఎన్జీటీ విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా 2020లోనే ఈ యొక్క ప్రాజెక్టు పనులు నిలిచిపోతే మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఆ తర్వాత కూడా ఇరుపక్షాల వాద ప్రతివాదాలతో సభ వాయిదా పడింది. మళ్లీ సమావేశమయ్యాక గాలేరు నగరిపై ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే రాయలసీమ లిఫ్టుపై ప్రభుత్వం జవాబు చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. 2020 జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఎన్జీటీకి వెళ్లి ప్రాజెక్టు ఆపించామన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటనను అధికార పక్షం ప్రస్తావించింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి. ఆ మాటని రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి చెప్తున్నాం. ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. తిరుమల లడ్డూ కల్తీపై స్వల్పకాలిక చర్చ చేపట్టే విషయమై శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ప్రశ్నోత్తరాల తర్వాత తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చను చైర్మన్ మోషేన్ రాజు ప్రారంభించారు. తొలుత వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డికి అవకాశమిచ్చారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలిపారు. ముందుగా స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సంవాదం జరుగుతుండగానే చర్చకు ప్రభుత్వం భయపడుతోందంటూ వైసీపీ సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. ఎవరు ముందు మాట్లాడాలి అన్న అంశంపై అధికార విపక్షాల వాదనలతో గందరగోళం నెలకొంది. దీంతో చర్చ లేకుండానే సభను చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు గుంటూరు మొబైల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. వైకాపా ప్రభుత్వంలో నరసాపురం ఎంపీగా ఉన్న తనను సీఐడీ చిత్రహింసలకు గురి చేశారన్న రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A7 గా ఉన్న సునీల్ నాయక్ ను విచారించేందుకు ఎస్పీ దామోదర్ పలుమార్లు నోటీసులు ఇచ్చారు. బీహార్లో విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ ఈ నోటీసులకు స్పందించకపోవడంతో ఇటీవల ఎస్పీ దామోదర్ బృందం అక్కడికి వెళ్లింది. సునీల్ నాయక్ ను అరెస్టు చేసి ఏపీకి తరలించేందుకు ప్రయత్నించింది. అయితే పట్నా కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకపోవడంతో సునీల్ నాయక్ ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు గుంటూరు మొబైల్ కోర్టులో అరెస్టు వారెంట్ పిటిషన్ వేశారు. కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో సునీల్ నాయక్ ను రాష్ట్రానికి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గుట్టుగా సాగుతున్న గంజాయి ద్రావణం తయారీ కేంద్రంపై కోరాపుట్ పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో పడవలపై ఘటనా స్థలానికి చేరుకుని అత్యంత పగడ్బందీగా ఆపరేషన్ పూర్తి చేశారు. దాదాపు 1800 లీటర్ల గంజాయి ద్రావణం, 1 క్వింటా గంజాయి ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ముంచింగిపుట్టు మండలం బీరిగూడ నుంచి ఒడిశా మీదుగా నందాపూర్ వైపు రవాణా చేస్తున్న 1144 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితులను అరెస్టు చేశారు. గంజాయి ద్రావణంతో పాటు గంజాయి విలువ 200 కోట్లు, ముడిసరుకు విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని డీఐజీ విశాల్ సింగ్ వెల్లడించారు. భారత్ ఇజ్రాయెల్ ద్వైపాక్షిక బంధంలో నవశకం ఆరంభమైంది. కాల పరీక్షకు నిలిచిన సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. త్వరలోనే ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు చేసుకోవాలని తీర్మానించాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, వ్యవసాయం, డిజిటల్ చెల్లింపులు సహా పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నాయి. మరోవైపు గాజా శాంతి ఒప్పందానికి మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీ మానవత్వం ఎన్నటికీ యుద్ధానికి బలికాకూడదని పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం మరో ఉన్నత స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, సైబర్ స్పేస్, డిజిటల్ చెల్లింపుల రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి పలు ఒప్పందాలు కుదిరాయి. ఇజ్రాయెల్లో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ వినియోగానికి అంగీకారం కుదిరింది. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా సైనిక పరికరాల ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, కీలక ఖనిజాల రంగంలో సహకారం కోసం క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఒప్పందాల అనంతరం సంయుక్త ప్రకటన చేసిన ప్రధానమంత్రులు ద్వైపాక్షిక చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. భారతీయులు చాలా తెలివైన వారు అని చెప్పిన నెతన్యాహు వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. 2 దేశాలు కలిసి పనిచేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. త్వరలో భారత పర్యటనకు వస్తానన్న ఆయన అక్కడ ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని చెప్పారు. We know that the meeting of minds and hearts that we've had here will also continue in this remarkable G2G that is long overdue and will create an even greater boost to the enormous benefits that we can bring to each other. When we talk about precision education, we have now the software and the AI to reach every young student, boy or girl, and enable them to reach their full potential. In previous times, no longer constrain us. That is to those who seize the future. The future belongs to those who innovate, and Israel and India are bent on innovation. భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ అమలుతో పాటు భారత్, ఇజ్రాయెల్, యుఏఈ, అమెరికా కూటమి పరిధిలో సహకారంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. త్వరలోనే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. हमारा आर्थिक सहयोग ग्रोथ, इनोवेशन और शेयर्ड प्रॉस्पेरिटी का इंजन बना हुआ। आपसी निवेश को बढ़ावा देने के लिए हमने पिछले वर्ष बायलैटरल इन्वेस्टमेंट एग्रीमेंट किया। हम शीघ्र ही एक म्यूचुअली बेनिफिशियल फ्री ट्रेड एग्रीमेंट को भी अंतिम रूप देंगे। डिजिटल हेल्थ के क्षेत्र में भी हम अपने अनुभव साझा करते हुए रक्षा के क्षेत्र में हमारा दशकों पुराना विश्वसनीय सहयोग रहा है। हम मिलकर ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और ट्रांसफर ऑफ टेक्नोलॉजी की दिशा में आगे बढ़ेंगे। साथ ही हम सिविल, न्यूक्लियर एनर्जी और स्पेस जैसे क्षेत्रों में भी सहयोग आगे बढ़ाएंगे। इजरायल के सहयोग से भारत में स्थापित सेंटर्स ऑफ एक्सीलेंस हमारी मित्रता के उत्तम उदाहरण है। इनकी सफलता देखते हुए हमने इनकी संख्या 100 तक ले जाने का 100 तक ले जाने का लक्ष्य निर्धारित किया है। ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే శక్తులను ఎదుర్కోవటంలో భారత్, ఇజ్రాయెల్ భుజం కలిపి నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. भारत और इजरायल पूरी तरह से
स्पष्ट है कि आतंकवाद का दुनिया में कोई स्थान नहीं है। किसी भी रूप में, किसी भी अभिव्यक्ति में आतंकवाद को स्वीकार नहीं किया जा सकता। हम कंधे से कंधा मिलाकर आतंकवाद और उनके समर्थकों का विरोध करते रहे हैं और आगे भी करते रहेंगे। గాజా శాంతి చొరవకు సైతం ప్రధాని మోదీ మద్దతు ప్రకటించారు. మానవత్వం ఎన్నటికీ యుద్ధానికి బలి కాకూడదని ఆయన స్పష్టం చేశారు. గాజా శాంతి ప్రణాళిక ద్వారా శాంతికి మార్గం సుగమమైందని, దీనికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ప్రపంచ శ్రేయస్సుకు దిక్సూచిగా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సైన్స్, ఆవిష్కరణలు, విద్యా సంస్థలు వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా జెరూసలేంలో ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్లో తనకు లభించిన ఘన స్వాగతంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రజలకు భారతీయుల పట్ల ఉన్న అమితమైన ప్రేమకు ఈ స్వాగతమే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. పలు రంగాల్లో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న సాంకేతికతను కొనియాడిన ప్రధాని ఆ దేశ అత్యాధునిక సాగు పద్ధతులను భారత్ ఇప్పటికే అమలు చేస్తోందని వివరించారు. మరోవైపు భారత ఆర్థిక పురోగతిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు. భారతీయ యువత మేధస్సు ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని తెలిపారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు భారత్, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం ఓ సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ ముద్రించిన 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో వివాదాస్పద పాఠ్యాంశం ఉన్న పుస్తకాలను వెంటనే సీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశంపై ఒక అధ్యాయం ప్రచురించారు. ఈ వ్యవహారంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశం ప్రచురణ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు ప్రయోగించిన బుల్లెట్తో న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తోందని సీజేఐ అన్నారు. న్యాయ వ్యవస్థ అధికారాన్ని అణిచివేసేలా, గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా కుట్ర ఉందన్నారు. బాధ్యులకు శిక్ష పడాలని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ బుధవారం ఇచ్చిన వివరణలో ఎక్కడా క్షమాపణ అనే పదమే లేదన్నారు. ఈ దశలో పాఠ్యాంశం వ్యవహారంలో బేషరతు క్షమాపణ చెబుతున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అది చాలా చిన్న పరిణామమన్న సీజేఐ ప్రచురించిన పుస్తకం ఇప్పటికే మార్కెట్లో ఉందన్నారు. ఒక కాపీ తనకు కూడా వచ్చిందన్నారు. ఈ అంశాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. వివాదాస్పద అధ్యాయం ఉన్న అన్ని కాపీలను వెంటనే జప్తు చేయాలని ఆదేశించారు. ఈ తప్పుకు బాధ్యులను చేస్తూ ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, విద్యామంత్రి శాఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేశారు.